హాయ్ అండి. ఈ వీడియోలో మీకు చీరాల బీచ్కి వెళ్ళేటప్పుడు నాకు తెలిసిన వరకు చాలా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. బీచ్ అంటేనే ఒక ఎమోషన్ కదా. సో సడన్గా మేము ప్లాన్ చేసేసి కిడ్స్తో ఇలా స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు మేము మార్నింగ్ 6కి అలా స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడికి చీరాల చేరుకునేసరికి మాకు అరౌండ్ 3 o'clock అలా అయింది. అంటే మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాం కదా, అలా బ్రేక్స్ తీసుకోవడం వల్ల కొద్దిగా లేట్ అయింది. ఎనీవే రోడ్ కూడా అంత కంఫర్ట్గా లేదు. సో కొంతవరకు విజయవాడ హైవే వరకు రోడ్స్ అనేవి చాలా బాగున్నాయి. తర్వాత లూప్ లైన్లోకి ఎంటర్ అవుతుంది కదా, సో మనం స్లో అయిపోతాం ఇంకా, అందుకని కొంచెం లేట్ అయింది. అండ్ టిఫిన్స్కి వచ్చేసరికి సిటీ అవుట్స్కట్స్లో మనకి స్టార్టింగ్ హైదరాబాద్లోనే ఇక్కడ విలేజ్ ఆర్గానిక్స్ అని మేము ఒకటి చూసాము. ఇక్కడికి వెళ్ళినట్లయితే యాంబియన్స్ అది చాలా బాగుంది, గ్రీనరీ కూడా మంచిగా ఉంది. ఇక్కడ టిఫిన్స్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సిటీ అవుట్స్కట్స్ నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడ ట్రై చేయండి. టీ కాఫీ అయితే యావరేజ్గా ఉన్నాయి, బట్ టిఫిన్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇంకా కిడ్స్ కాసేపు ఇలా ఆడుకున్నారు. వాళ్ళు తినేసి ఆడుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇలా చిన్న బాబుతో మేము స్టార్ట్ అయ్యాము. మేము అండ్ మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఇలా మా హస్బెండ్ బాబుని ఎత్తుకొని కాసేపు ఆడిపిస్తున్నారు. సో ఇంకా మేము టిఫిన్స్ అయిపోయాక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. గ్రీనరీ చాలా బాగుంది కదా ఈ హోటల్ దగ్గర. ఇది ఇలా దారిలో వెళ్తుంటే కృష్ణానది కనిపించింది, కానీ ఇందులో వాటర్ అయితే లేవు. సో మనకి చీరాల చేరుకునేసరికి ఇక్కడ దారిలో మనకి ఫిష్ కనిపించాయి దగ్గరలో, బీచ్ దగ్గరలో. మేము అక్కడ ఫిష్ ట్రై చేసాము, కానీ అవి అసలు బాగాలేవు. మీరు అవి అక్కడ చూసినట్లయితే స్కిప్ చేయండి, క్వాలిటీ బాగాలేదు. సో మేము ఫైనల్గా ఈ రివేరా రిసార్ట్కి వచ్చేసాము. రిసార్ట్ ఎంట్రన్స్ ఇది. రిసార్ట్లోకి వెళ్ళేసరికి చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అండ్ గ్రీనరీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ మాకుండే స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కంప్లీట్గా తగ్గాయి అనిపించింది ఒకసారి ఇలా బీచ్ చూసి. అండ్ రిసార్ట్లోకి ఎంటర్ అయ్యాక చాలా రోజుల నుంచి వర్క్ చేసుకొని ఇంట్లో అలా ఉంటాం కదా, సో ఒక్కసారిగా మనకి కొత్త ప్లేస్కి వెళ్ళేసరికి రిలాక్స్డ్గా అనిపిస్తుంది. చూసారు కదా, ఇది రిసార్ట్ ఎంట్రన్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్విమ్మింగ్ పూల్ కిడ్స్కి ఉంది, అండ్ ప్లే ఏరియా ఉంటుంది, టిఫిన్ సెక్షన్ కూడా ఉంటుంది, అండ్ గేమింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. ఇది రిసార్ట్ ఎంట్రన్స్. ఇంకా ఇక్కడ ఒక ఉయ్యాల ఉంది. మా బాబుకి ఉయ్యాల బాగా అలవాటు, సో ఇలా ఉయ్యాల్లో వేస్తే వాడు కాసేపు అలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకి కాంప్లిమెంటరీ ఇస్తారు. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లో ఇక్కడ ఓట్ మీల్ అండ్ బాయిల్డ్ వెజిటబుల్స్, ఇంకా ఊతప్ప ఇచ్చారు. ఊతప్ప అంత టేస్ట్ బాగాలేదు, కానీ ఈ గారెలు అయితే చాలా టేస్ట్గా అనిపించాయి. ఓట్ మీల్ కూడా బాగుంది, షుగర్ ఎక్కువ ఉంది. ఇది ఊతప్ప, కానీ అంత టేస్ట్ అయితే లేదు. టీ కాఫీ కూడా అవైలబుల్ ఉంది. నేను ఇలా మసాలా ఆమ్లెట్ సపరేట్గా వేయించుకున్నాను, మనం ఆమ్లెట్ కూడా చెప్పి చేయించుకోవచ్చు. అండ్ ఇడ్లీ సాంబార్, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, బ్రెడ్ టోస్ట్ చేయించుకోవచ్చు, ఫ్రూట్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మనకి బీచ్ వ్యూ ఉంటుంది టిఫిన్స్ చేసే దగ్గర. ఇలా బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ కాసేపు టిఫిన్ సెక్షన్లో మేము టిఫిన్ చేస్తూ ఎంజాయ్ చేసాము. ఇంకా టిఫిన్ చేసిన వెంటనే బీచ్కి వెళ్ళిపోయాము ఇలా కిడ్స్తో. వాళ్ళని కూడా కాసేపు అలా బీచ్లో ఆడిపించాము, చిన్నపిల్లల్ని కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా వాడైతే కొద్దిగా భయపడ్డాడు, బట్ తర్వాత ఎంజాయ్ చేశాడు. ఈ ప్రైవేట్ బీచ్ ఇది, ఈ రిసార్ట్కి అటాచ్డ్గా ఉంటుందన్నమాట. ఈ రిసార్ట్లో ఉండే వాళ్ళు మాత్రమే ఇక్కడ అలౌ చేస్తారు, బయట వాళ్ళని అలౌ చేయరు. సో హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే చీరాల వచ్చే కంటే డైరెక్ట్గా ఫ్లైట్కో ట్రైన్కో వైజాగ్ వెళ్ళిపోవడమే బెస్ట్ అనిపించింది నాకైతే. అంటే ఈ రోడ్ జర్నీ చేసేటప్పుడు, ఎందుకంటే రోడ్స్ అనేవి అంత బాగాలేవు అని చెప్పాను కదా, మధ్యలో విలేజెస్, లూప్ లైన్స్ ఇలాంటివి వచ్చేటప్పుడు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. సో అందుకని బెటర్ వైజాగ్ బీచ్ అయితే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ పార్క్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఈ పార్క్లో మనకి ఉయ్యాలు ఉంటుంది, అలాగే ఈవినింగ్ కూడా మూవీస్ ప్లే చేస్తారు.
ఈ ఎదురుగా కిడ్స్కి స్విమ్మింగ్ పూల్, వాటర్ గేమ్స్ ఉంటాయి. ఈవినింగ్ 7 వరకు కూడా అలౌ చేస్తారు. సో ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. రిసార్ట్లో మేము బాగా ఎంజాయ్ చేసాము. ఇది రిసార్ట్లో రూమ్స్ ఇలా ఉంటాయి. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి పర్ డే ట్యాక్సెస్తో కలిపి 5700 రూపీస్ వరకు ఉంటుంది. ఫుడ్ మేము ఎక్కడ బయట ట్రై చేయలేదు, ఇక్కడ ఈ రిసార్ట్లోనే బుక్ చేసుకున్నాము. 300, 350 అలా ఉంటుంది ఒక్కొక్కటి మీల్, అంటే బిర్యానీ ఇలాంటివి మనం తీసుకునే వాటి బట్టి కాస్ట్ ఉంటుంది. లైక్ హైదరాబాద్ రేట్స్ లానే ఉన్నాయి. క్వాలిటీ అయితే ఓకే, పర్వాలేదు. బయట ఫుడ్స్ అయితే అసలు ప్రిఫర్ చేయకండి, ఇక్కడ వీళ్ళు ఫ్రెష్గా చేసిస్తారు. బయట కొంచెం స్టాక్ యూజ్ చేస్తున్నారు అనిపించింది. సో రూమ్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు, ఎవ్రీడే క్లీన్ చేశారు. మేము ఇక్కడ 2 డేస్కి బుక్ చేసుకున్నాము. ఇలా ఎదురుగా ఉండే రూమ్స్ అయితే అరౌండ్ 4000 ప్లస్ ఉన్నాయి, 4700 అలా ఉన్నాయి. ఈవినింగ్ ఇలా పిల్లలందరూ కిడ్స్ పూల్లో ఎంజాయ్ చేశారు. మా బాబుని కూడా కాసేపు ఇలా బయట తిప్పాను, వీడు కూడా కాసేపు రిలాక్స్ అవుతాడని చెప్పి బాగా ఎంజాయ్ చేశాడు. ఇది నైట్ వ్యూ చాలా బాగుంది కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ.